నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్‌లో ప్రసారం అవుతూ ఉంటాయి. ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉంటాం. మనకి తెలియని విషయాలు ఎన్నో తెలియచెప్పడానికి, అసలు తెలుసు అనుకోని కూడా మనం కొన్ని ఆచరిస్తూ ఉంటాం. ఎన్నో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి అందులో. అందులో ముఖ్యంగా ఆంజనేయ స్వామికి సంబంధించి చాలా మంది భక్తులు ఉంటారు. చాలా రకాలుగా పూజలు చేస్తూ ఉంటారు. కానీ కొన్ని తప్పిదాలు చేస్తూ ఉంటారు. ఆంజనేయ స్వామికి సంబంధించి పూర్తి వివరణ తెలుసుకోవాలన్న కుతూహలం ఉన్న వాళ్ళకి ఈ వీడియోస్ చాలా హెల్ప్ అవుతాయి. ఒక సీరీస్‌లా చేస్తూ ఉన్నాను ఆంజనేయ స్వామికి సంబంధించి. ఒక 10 ప్రశ్నలు, దానికి సంబంధించిన సమాధానాలు. చాలా ఒక జ్ఞాన సంపన్నుడని చెప్పొచ్చు. అన్ని విషయాల్లో, ప్రతి విషయంలో కూడాను. నూరి నారాయణమూర్తి గారు. మనందరికీ సుపరిచితులు. గతంలో కూడా చాలా వీడియోస్ చేసున్నాం గురువుగారితో. ఈరోజు ఆంజనేయ స్వామికి సంబంధించి పూర్తి వివరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడ ఏ వీడియోని కూడా స్కిప్ చేయకుండా చూడండి. మొదటి నుంచి చివరి వరకు చూడండి. డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. నమస్కారం గురువు. నమస్కారం. గురువుగారు, శనిగ్రహ పీడ వదలాలి అంటే ఆంజనేయ స్వామిని ఆశ్రయించాలి అంటారు. మరి ఈ ఆంజనేయ స్వామిని ఆశ్రయించాలి అంటే మనం అసలు ఆచరించాల్సిన నియమాలు కానివ్వండి, ఈ శనిగ్రహ పీడ వదిలించుకోవడానికి నేటి ఆధునిక యుగంలో ఏదైనా సులువైన ఉపాయం కానివ్వండి, పురాణ కాలంలో పురాణ గాథ కానివ్వండి, ఏదైనా ఉందా వివరించండి. ఆంజనేయ స్వామి శని నివార కారకుడు, ఇది హెడింగ్. ఉమ్, శని అంటే అర్ధాష్టమ శని అని రకరకాలుగా జాతకంలో జ్యోతిష్యంలో చెప్తారు. అవును. ఏది ఏమైనా శని గ్రహ దోషాలు అనేటువంటివి కలుగుతున్నప్పుడు మానవులకి కష్టాలు ఉంటాయి. ఉమ్, ఇది గుర్తు. నాకు కష్టాలు ఎందుకు కలుగుతాయంటే ఏదో పీడలు పట్టినాయి అని అర్థం. వాటిలో భయంకరమైనటువంటిది శని. ఈ శని పీడలను కూడా జాతకంలో ఉన్నప్పటికీ తొలగిస్తాడు ఆయన. అదేంటని మళ్ళీ జాతకాలు మళ్ళీ ఇది అంటారు కదా. వర్షం కురుస్తున్నప్పటికీ ఒకడు తడవకుండా వస్తాడు. ఎలా వస్తాడు అంటే గొడుగుతో వస్తాడు. అలాగే ఆంజనేయుని ఆరాధిస్తున్నటువంటి వ్యక్తులకు ఆ జాతకంలో శని పీడలు ఉన్నప్పటికీ ఆ పీడల్ని మన దగ్గరికి రానివ్వకుండా ఉంటాడు. కలికాలంలో ఉండి ఇంట్లో పోట్లాట్లు లేకుండా ఎట్లా ఉంటాయంటే కొందరు ఇళ్ళు ఉన్నాయి. కలి ప్రభావం, భార్యాభర్తలు పోటాడుకుంటారు. కలి ప్రభావం, పోటాడుకోకూడదని తెలుసు, పోటాడుకుంటారు. కొందరు పోట్లాడుకోరుగా, మరి ఆ కుటుంబాలు ఉన్నాయిగా. అవును. తండ్రి పిల్లలు కలహించుకుంటారు, తండ్రిని పొడి చేస్తాడు కొడుకు. మరి కలి ప్రభావం, మరి కొన్ని నెలల్లో లేదుగా కలి ప్రభావం. మళ్ళీ తల్లిదండ్రులను గౌరవించి తల్లిదండ్రులు పూజించేటువంటి కొడుకులు ఉన్నారుగా. భార్యాభర్తలు ఇద్దరు ఏకమై తన పిల్లని యోగ్యులుగా తయారు చేసినటువంటి కుటుంబాలు ఉన్నాయిగా. యోగ్యులైనటువంటి అబ్బో పెద్ద పెద్ద ఆఫీసర్లు అయ్యండి భగవంతుడి దయ వల్ల పెద్ద ఉద్యోగాలు వస్తే ఆ పిల్లల్ని రోడ్డు మీద కుజిన వాళ్ళు ఉన్నారుగా. రోడ్డు మీద కుదిలితే ఏమంటారు? కలి ప్రభావం. పెళ్ళాం ఎందుకు తిట్టింది? కలి ప్రభావం. కొడుకెందుకు తిట్టాడు? కలి ప్రభావం. అందరిళ్లలో ఉండదు కలి ప్రభావం. దేనికని ఉండదు? వాళ్ళు భగవన్నామం పలుకుతూ ఉంటారు. భగవన్నామాన్ని పలుకుతున్నటువంటి ఏ గృహంలో ఉన్నదో, ధర్మాన్ని పాటిస్తున్నటువంటి ఏ గృహం ఉన్నదో, కలి అక్కడ దాకా వచ్చినా వెనక్కి వెళ్ళిపోతాడు, ఆయన రాడు కలి. అలాగే ఆంజనేయ స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతున్నటువంటి వ్యక్తులు, మహానుభావులు, దివ్య తేజోమయమైనటువంటి ఆరాధన జరుపుతున్నప్పుడు శని ప్రభావం అనేటువంటిది అంత పని చేయదు. దీనికి ఒక పురాణ గాథ అడిగారుగా. ఆంజనేయ స్వామి వారు ధ్యాన నిమగ్నుడై ఉన్నాడు. అసలు శని నుండి తప్పించుకున్న వాళ్ళు ఇద్దరు ఉన్నారట. అందరూ శని పీడితులే, దేవతల దగ్గర నుంచి అందరూ. ఇద్దరు మాత్రం తప్పించుకున్నారు. ఒకళ్ళు వినాయకుల వారు. వినాయకుల వారి దగ్గరికి వెళ్ళి నిన్ను పట్టేస్తాన్ అన్నట్ట. ఆగు, ఎప్పుడు పడతావో నేను చెబుతానని ఆయన చేతి మీద రేపు అని రాశాడు. శని చూసుకున్నాడు, రేపు అయిపోయింది. మన్నాడు చూసుకున్నాడు రేపు, ఇవాళ చూసుకున్నాడు రేపే. సిద్ధి బుద్ధి సమేతుడైనటువంటి వాడు కదా. సిద్ధి వినాయక శివతనయ బుద్ధి ప్రదాయక మృదు హృదయ, అలా తప్పించుకున్నాడు. ఆంజనేయ స్వామి వారి దగ్గరికి వచ్చాడు. రామ్ 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 నిన్ను పట్టేస్తానన్నాడు. పడదు గాని
రామనామాన్ని నేను ఎప్పుడు అనను అప్పుడు బట్టే, ఎప్పుడు మర్చిపోతాను. అయితే ఆంజనేయ స్వామి వారు అర్ధనిమిత్త నేత్రుడై మౌనంగా అనుకుంటున్నాడు. ఓ ఈ భక్తుల సంగతి నాకు తెలుసును కదా, భజన చేసి చేసి అర్ధరాత్రి గుర్రు పెట్టి నిద్రపోతుంటారు. ఇప్పుడు ఆంజనేయ స్వామి వారు రామనామాన్ని జపించకుండా నిద్రపోతున్నాడని అమాంతం శనైశ్చరుడు అంటారు. మన శనీశ్వరుడు గారు శనైశ్చరుడు అంటారు. శనీశ్వరుడు అని మందపల్లిలో ఉంది. శని స్థాపించిన ఈశ్వరుడిని శనీశ్వరుడు అంటారు. అసలు ఈ శనినాన్ని శనైశ్చరుడు మెలికల శాఖ కింద చావొత్తు అంటారు అన్నమాట. శనైశ్చరుడు అంటే మెల్లగా నడుచువాడు. సరే వెళ్ళాడు, ఆయన మౌనంగా ధ్యానించుకుంటున్నాడుగా. వెళ్ళాడు, ఎటు నుంచి దూరాలి, ఎటు నుంచి దూరాలి, ఎటు నుంచి చూడాలి, కళ్ళలో నుంచి ముక్కుల్లో నుంచి తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతూ ఉంటే ఆంజనేయ స్వామి వారు ఊరుకున్నారేమో కానీ ఆంజనేయ స్వామి వారి తోక ఊరుకోలే. దాన్ని వాలము, ఆ వాలము నిశిచర గణములకు కరవాలము, ఆ వాలము భక్త జనులకు ఆల వాలము, ఆ వాలం అది కరవాలం. ఎవరికి? దుర్మార్గులకి. కోడితే తోక పెట్టి కొడితే ఎంత దూరం వెళ్తాడో ఏమో తెలియదు. ఢన్ 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 ఢన్. మనకో మెత్తగా ఉంటుంది బుజ్జితోక. అదే రాక్షసులకి లంకా పట్టణాన్ని దగ్ధం చేయలే తోకతో. తోక కథ చాలా గొప్పది. ఆంజనేయ స్వామి వారి తోక కథ తర్వాత చెప్పుకుందామా. ఆంజనేయ స్వామి వారి మహానుభావుడు. ఆ తోక గిరగిర లేచింది. ఆ లేచినటువంటి తోక ఏం చేసింది? శనైశ్చరుని చుట్టేసింది, గుర్రుగా చుట్టేసింది. ఇక కదలలేకపోయినాడు. చుట్టిన తోక ఏం చేసింది? ఆంజనేయ స్వామి వారి తోక చాలా బలవంతంగా ఉంది కదా. వెంటనే ఈ కొండకి పెళ, ఆ కొండకి పెళ కోడుతోంది తోక జాడించి. అప్పుడు ఈ దెబ్బలు పడలేక శనైశ్చరుడు హనుమా హనుమా హనుమా, హనుమా హనుమా కాదు రామా రామా అను, రామా రామా నువ్వు ఏదంటే అంటా, నన్ను విడిచిపెట్టావు అని అన్నాడు. అప్పుడు ఆయన అలా విడిచిపెట్టాడు. అప్పుడు అలా విడిచిపెట్టిన తర్వాత శనైశ్చరుడు నమస్కరించాడు. స్వామి మహానుభావ, ఈ తోకతో అలా కొట్టాడు కదూ, ఆ తోకను ఆ విప్పేటప్పటికీ అక్కడ చారబడింది. మనం చూడండి, పంచగానే ఏదైనా గట్టినప్పుడు నడుముకి తీసిన తర్వాత ఒక చారబడుతుంది. అలాగే ఉందనుకోండి, కొన్నాళ్ళకి చిల్లిబడి రక్తం వస్తుంది. ఇక్కడ కూడా బిర్రగా పెట్టేటప్పటికి చిల్లిబడి రక్తం వచ్చి అంటాడు. హనుమా, నీ భక్తుల జోలికి రాను హనుమా. సరే, అయితే ఈ మంట, అప్పుడు ఆ మంట తగ్గటానికి నువ్వుల నూనెను వేస్తారు. నూనె రాసుకున్నాం అనుకోండి, మనం కొంచెం మంట పుట్టినప్పుడు నూనె రాస్తే కొంచెం చమ్మగా ఉంటుంది. అందుకని ఆ నూనె రాయగానే అప్పుడు శనైశ్చరుడు అనుకుంటాట, ఆహా ఆహా ఎంత బాగుందిరా, ఎంత బాగుందిరా, ఎంత బాగుందిరా అనుకుంటాట. అందుకని నువ్వుల నూనె గనక శనైశ్చరుడి మీద గనక శనిచాలని వాళ్ళు గనక పూజ చేస్తే ఆయనకు ఆనందం కలిగి మన జోలికి రాడు. ఒక కథ. అవమానం జరిగిందిగా, అందుకని నల్లని గుడ్డ ఇస్తారు. అందుకని ఆ శనైశ్చరుడు ఆంజనేయ స్వామి వారిని ఆరాధించేటువంటి వాళ్ళ జోలికి మాత్రం నేను రాను అని చెప్పాడు. కనుక శనైశ్చరుని యొక్క ఆ శని నివారణ జరగాలి అంటే ఆంజనేయ స్వామి వారిని ఆరాధిస్తే శుభం జరుగుతుంది. చాలా చాలా చక్కటి వివరణ ఇచ్చారు. ఆంజనేయ స్వామిని ఎలా ఆరాధించాలి, చాలా హాస్యాస్పదంగా ఉన్నటువంటి దీంట్లో ఎంతో అంతరార్థం ఉంది. దాన్ని గ్రహించండి. తప్పకుండా అందరూ కూడా ఆంజనేయ స్వామి భక్తులే ఉంటారు. నాకు తెలుసు, అసలు ఆంజనేయ స్వామిని పూజించని వారు ఎవ్వరూ ఉండరు. ఇక ఆంజనేయ స్వామిని ఏ విధంగా దర్శించుకోవాలి, దర్శన భాగ్యం కలగాలంటే ఏం చేయాలి అనేది ఈ చాలా విషయాలు ఆంజనేయ స్వామికి సంబంధించి వివరణ విన్నాము. ఇక తదుపరి వీడియోలో నవగ్రహాలకు సంబంధించి మనం నవగ్రహాలని పూజిస్తే ఎలాంటి భాగ్యం కలుగుతుందో, అలాంటి దోషాలను కూడా ఆంజనేయ స్వామి తొలగిస్తాడా, ఈ విషయాలు వివరిస్తారు గురువు గారు. ఆ వీడియోని వాచ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని
ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.